జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఘనంగా భూమి పూజ చేశారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతనంగా నిర్మించిన ఎస్సీ సంఘ భవనాన్ని కూడా ప్రారంభించారు. అణగారిన వర్గాల విద్య, సామాజిక అభివృద్ధికి ఈ భవనం వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కావడం స్ఫూర్తిదాయకమని ఆయన ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో మాదిగ యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనానికి, అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం, అదేవిధంగా మాదిగ యువసేన భవనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన అధ్యక్షులు, యువత అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా కార్యక్రమం పాల్గొన్న జిల్లా సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, డిసిసి అధ్యక్షులు నందన గారికి, గౌరవ సర్పంచ్ శంకర్ గారికి, మాజీ సర్పంచ్ శంకర్ అన్నట్టు సురేష్ గారికి, మా పెద్దలు పట్న గ్రామమే మార్కెట్ చైర్మన్గా నియమితులైన మా మిత్రులు నారాయణ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, రవీందర్ రెడ్డి, నారాయణ, వివిధ కుటుంబాల నుంచి వచ్చే శ్యాము, ఇంకా చాలామంది ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ ఉప సర్పంచ్లు అందరికంటే ముఖ్యంగా అంబేద్కరిస్టులకు, మా మాదిగా యువజన సభ్యులకు, అక్క చెల్లెళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తామని. జై భీమ్. మరి అంబేద్కర్ గారు ఒక భారతరత్నగా బిరుదు వచ్చిందంటే గట్టిగానే రాలేదు. భారతరత్న అంటే మన దేశంలోనే ఒక రత్నం లాంటి వాళ్ళని. రత్నం అన్నిటికంటే మనం బాగా భారీది. చాలా మంది పేదవాళ్ళు అసలు రత్నం చూడరు. అలాంటి రత్నం, అలాంటి ఆనిముత్యం, భారతరత్న గ్రహీత మన బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఎందుకు వచ్చిందంటే చాలా గొప్పగా చదువుకోవడం. ఆ రోజులలో ఇవాళ లెక్క నేను మా లక్ష్మణ్ నందే ఇద్దరు కూర్చొని భోజనం చేసినట్టు లేకుండే కాలం ఆ రోజులలో, లేదా మా తమ్ముడు భోజనం చేసినట్టు లేకుండే. అప్పుడు దళితులలో దూరం ఉంచడం ఎన్నో ఉన్న సందర్భంలో ఆయన మేధాశక్తి, ఆ చదువును చూసి అప్పటి రాజులు కూడా దగ్గర తీశారు. అంటే అంత గొప్ప వ్యక్తి. వారిలో ఉన్న తెలుగు తీసి అప్పుడున్న టీచర్స్ సహజంగా బ్రాహ్మణుడు దగ్గరికి తీసి చదివించాడు. బరోడా మహారాజు వేరే దేశాలకు పంపించాడు. అంటే అన్నిటికీ మూలం విద్య తర్వాతనే ప్రతిదీ ఉంటుంది. వారిని ఆదర్శంగా మన యువత తీసుకోవాలి. చూద్దా వారిని అన్నిటికీ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మాదిగ యువసేన యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్కి ఇట్లా వచ్చిన ఇవాళ వాస్తవానికి అత్యంత ముఖ్యమైన దినం భారతదేశ చరిత్రలో. ఇక్కడ అంబేద్కర్ గారు పుట్టినరోజు. ఇది అధికారికంగా జరుపుకుంటారు, అన్నిటికీ సెలవులు ఇస్తారు. ఇప్పుడు కలెక్టర్ గారు అందరు ఉంటారు, మంత్రి గారు, మన మంత్రి హైదరాబాద్లో కార్యక్రమం ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి తొందరగా వెళ్ళాలి. జిల్లా స్థాయి కార్యక్రమం ఉన్నది,
వేరే అనుకోవద్దు. మనకు అత్యంత ఆప్తులైన మా యువత పిలిచింది కాబట్టి ఇక్కడికి అనంతరం రావడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.